సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మీద గంట కొట్టండి. పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నియో ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను గోంగూర ఎండి రొయ్యలు చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: గోంగూర ఒక చిన్న కట్ట, పచ్చిమిర్చి ఒక 15, ఒక చిన్న టమోటా. ఎండి రొయ్యలు ఒక అరగంట నానబెట్టుకొని, 100 గ్రాముల ఎండు రొయ్యలు అరగంట నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కారం స్పూనున్నర, పసుపు అర స్పూను, అది పక్కన పొడి ఉన్నది చూడండి, అది ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి కొట్టి పెట్టుకున్న పొడి అన్నమాట. 2 ఉల్లిపాయలు, పెద్దుల్లిపాయలు 2, కల్లుప్పు తగినంత, ఆయిల్ చిన్న గెంటితో ఒక 2 గంటలు, కరేపాకు, కొత్తిమీర. ఇప్పుడు నేను ఈ గోంగూర ఈ 3 కలిపి ఉడకపెట్టుకొని మళ్ళీ వస్తాను. 10 నిమిషాల తర్వాత ఫస్ట్ నూనె వేసుకొని, బాండి పెట్టుకొని ఫస్ట్ నూనె వేసుకొని, నూనెలో ఉల్లిపాయలను, కరివేపాకు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత, అది వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని నేను ఇలా చేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఈ రొయ్యలు వేయాలి. గోంగూర ఏమో మిక్సీ పట్టుకొని వస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో పప్పుని రుచితో ఎనుక్కున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో పదమ ఉప్పు, కారం, కొంచెం కారం ఎక్కువే పట్టింది, పసుపు, నూరుకొని పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి. ఒక అర టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం సేపు 15 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత చూసారా, 15 నిమిషాల తర్వాత నూనె ఎలా కక్కుతుందో రొయ్యల్లో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర వేయాలి. ఇప్పుడు కొత్తిమీర, బాగా ఉడికిపోయింది. గుమ్మగుమ్మలాడే పుల్లటి గోంగూర ఎండి రొయ్యలు రెడీ.